చెప్తా ఉన్న వైసీపీ నాయకులకు కానీ సినిమా ప్రియులందరికి కూడా ఇది కథ కళ్యాణ్ గారు సొంతంగా రాసిన కథ కాదు, చరిత్రలో ఉన్నటువంటి కథ. ఔరంగజేబు కావచ్చు, మొఘల్ చక్రవర్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పరిపాలించింది మనం ఇప్పుడు కొత్తగా వందల సంవత్సరాల క్రితం 16వ శతాబ్దంలో వారు ఇక్కడ పరిపాలించిన సందర్భంలో ఉన్నటువంటి కథ. వారు చేసినటువంటి మంచి ఉంది, చెడు ఉన్నది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ మంచితో పాటు చెడుని కూడా చూపించారు. ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో మంచి చెడు రెండు ఉంటాయి. అందులో ఆ చెడుని కూడా ఎవరైతే మొఘల్ చక్రవర్తులు కావచ్చు, అలాగే మన ఔరంగజేబు గారు చేసినటువంటి ఒక నియంత పరిపాలన కూడా ఇక్కడ క్షుణ్ణంగా వారు చూపించడం జరిగింది. ఆ కాలంలో హిందువుల మీద దాడి, లేదంటే మతాలు మారాల్సిందే, మా పరిపాలన నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా హిందువులందరూ మతం మారాలని చెప్పి ఆయన అనేక ఇబ్బందులకు గురి చేసి ఈ భారతదేశంలో హిందువులందరినీ ఇబ్బంది పెట్టిన అంశాన్ని అక్కడ ప్రస్తావించారు. అది కల్పితం కాదు, చరిత్ర. ఇది తెలుసుకోవాలి. అలాగే కళ్యాణ్ గారు ఆ సినిమాలో ఒక సందర్భంలో గోల్కొండ రాజుల్ని కూడా పొగిడారు. మీరు ప్రతి సంవత్సరం రాముల వారికి తలంబరాలు పట్టు వస్త్రాలు ఇస్తారు, మీకు కృతజ్ఞతలు అభినందనలు అని కూడా చెప్పారు. అంటే మంచిని కూడా చెప్పారు అక్కడ. అలాగే ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఒక హిందువులే కాదు, ముస్లిమ్స్ కూడా ఢిల్లీ చక్రవర్తి అప్పుడు ఔరంగజేబు పరిపాలిస్తున్న టైంలో ఢిల్లీలో కరువు కాటకం వస్తే మంచినీళ్ళకి కటకటలాడి ముస్లిమ్స్ సోదరులు కూడా, మహిళలు కూడా పిల్లలతో సహా చనిపోయిన సందర్భాన్ని అక్కడ చూపించారు. అంటే ఇబ్బంది ఇక్కడ వచ్చినప్పుడు అందరికీ కలిగిద్ది, కులానికి ఒకనో మతానికి సంబంధం కాదు. ఏదైనా కరువు వచ్చినప్పుడు ఇది అందరికీ నష్టం జరిగిద్ది అనేది కూడా చూపించారు. అంటే ఇక్కడ అంశం మొత్తం కూడా తీసుకోవాల్సింది ఏంటంటే చరిత్ర నుంచి జరిగినటువంటి పరిమాణాలు తీసుకొని వాళ్ళు చేసినటువంటి మంచిని చూపించారు, చెడుని చూపించారు. మీరు చెడుని ఒకటే ఎక్స్పోజ్ చేసి ఇది మతాలకి కులాలకి మధ్య విద్వేషాలు రేకెత్తుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీరు సోషల్ మీడియా పోస్టులు పెడతాను. ఇదే మేము ప్రజల్ని కోరుకుంటా ఉన్నాం. సినిమా ప్రియులు అభిమానులందరూ కూడా మేము కోరుకుంటుంది ఏంటంటే మీరు సినిమా చూసి ఇవాళ బ్రహ్మాండంగా తెలియనటువంటి చరిత్రను మేము తెలుసుకున్నామని చెప్పి ప్రజలు ఏదైతే ఈ కథ మీకు అర్థమవుతుంది, తెలియని వాళ్ళకి ఆహా కథ చరిత్ర ఎలాగనేది తెలుస్తుంది. ఇవాళ అందరూ కూడా మెచ్చుకునే విధంగా ఈ హరహర వీరమల్లు సినిమా బ్రహ్మాండంగా ప్రజలు ఆదరిస్తూ, మరి మొదటి రోజు వీళ్ళు ఎంత హడావుడి నెగిటివ్ ప్రచారం తీసుకొచ్చినా 111 కోట్ల రూపాయలు ఒక్కరోజే ప్రీమియం షో రావడం అనేది ఇంతవరకు గత సినిమాల్లో పెద్ద సినిమాలు చాలా రిలీజ్ అయినాయి, వాటికి భిన్నంగా మరి కలెక్షన్స్ రావడం జరిగింది. మరి ఈరోజు కూడా మూడో రోజు సక్సెస్ఫుల్గా థియేటర్ రన్ అవుతూ ఉన్నాయి అన్ని చోట్ల కూడా. ఇది ఖచ్చితంగా ప్రజలకి ఒక మనకి మెచ్చుకో కుటుంబ సమేతంగా చూడదగ్గటువంటి సినిమా హరహర వీరమల్లు. దీన్ని ప్రజలు మీరు ఈ గ్లోబల్ ప్రచారాన్ని నమ్మకుండా ఈ మంచి సినిమాని ఆదరిస్తారని చెప్పి మేము ప్రజలందరూ కూడా మీ సందర్భంగా మీ ద్వారా వారికి విన్నయించుకుంటాం.